ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారట ఆ ఎక్స్ మినిస్టర్. సొంత అడ్డని వదిలి మరో చోట పోటీ చేసి ఓడిపోయిన ఆ మాజీ మంత్రి మనసులో లేదట. కష్టమో నష్టమో అక్కడే ఉండిపోదాం అనుకున్న స్థానిక పరిస్థితులతో సొంత ఇలాకానే నయమనే ఆలోచనకు వచ్చారట. అధిష్టానం ఆలోచన మారకపోతుందా అన్న ఆశతో ఇష్టంగానే అక్కడ పని చేసుకొని పోతున్నారట ఆ మాజీ మంత్రి. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? వైసీపీ ముఖ్య నేతల్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒకరు. అధినేత జగన్ కి సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న నాయకుడు. వైసీపీ ప్రభుత్వంలో సొంత బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టిన జగన్ అదే జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ ని మాత్రం 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగించారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వీరిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందనేది. 2009లో మొదటిసారి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు సురేష్. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం టికెట్ ని వైసీపీ అధిష్టానం పాలపర్తి డేవిడ్ రాజుకు కేటాయించడంతో సురేష్ సంతనూతలపాడు నుంచి పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. డేవిడ్ రాజు టీడీపీ గూటికి చేరడంతో ఆదిమూలపు సురేష్ కి మళ్లీ సొంత నియోజకవర్గానికి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. 2019లో ఎర్రగొండపాలెం నుంచి గెలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు ఆదిమూలపు. జగన్ కేబినెట్ లో 5 ఏళ్ల పాటు ఫుల్ టైం మినిస్టర్ గా పనిచేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పులతో సురేష్ ఎర్రగొండపాలెం నుంచి కొండెపి నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. వైసీపీ అధిష్టానం ఎర్రగొండపాలెం టికెట్ ని తాటిపత్రి చంద్రశేఖర్ కు ఖరారు చేయడంతో సురేష్ కొండెపి వెళ్లక తప్పలేదు. అయిష్టంగానే కొండెపి నుంచి పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ 24,000 ఓట్ల తేడాతో బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. కొండెపిలో బలమైన నేతగా ముద్రపడ్డ ప్రస్తుత రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామిని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. కొండెపిలో ఎదురవుతున్న సవాళ్లతో తన రాజకీయ భవిష్యత్తుపై సురేష్ తర్జనభర్జన పడుతున్నారట. సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెంలో ఓ వెలుగు వెలిగిన సురేష్ కు కొండెపి నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీని ఢీకొట్టడం కత్తిమీద సాములాంటిదే. అలాంటిదే అయితే అధిష్టాన నిర్ణయాన్ని శిరసావహిస్తూ కొండెపి నియోజకవర్గంలో సురేష్ పని చేసుకుపోతున్నారు. వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొండెపి నుంచే పోటీ చేసి గెలుస్తానని చెప్పుకొస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీకి కొండెపి కొరకరాని కొయ్యగానే ఉంది. ఇంతవరకు కొండెపి నియోజకవర్గంలో వైసీపీ బోనీ కొట్టింది లేదు. ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులను మారుస్తున్నా ఇక్కడ విజయం వైసీపీకి అందని ద్రాక్షగానే మారింది. నియోజకవర్గంలో టీడీపీ తిరుగులేని పార్టీగా ముద్రపడడం మరో ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో పాటు రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కొండెపిని టీడీపీకి కంచుకోటగా మార్చేశారు. ఆధిపత్య పోరుతో రగిలిపోతోన్న స్థానిక వైసీపీ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చి టీడీపీ కంచుకోటను ఢీకొట్టడం ఆదిమూలపు సురేష్ కి పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి దాకా తన బలగం ఉన్న సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెంకి షిఫ్ట్ అవ్వాలని భావించిన అధిష్టానం ఆదేశాలతో సురేష్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే కొండెపిలో ఉన్న ఆయన మనసు మాత్రం ఎర్రగొండపాలెం వైపే ఉందంటున్నారు. కూటమి హవాలోను ఎర్రగొండపాలెంలో వైసీపీనే గెలిచింది. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రాజకీయంగా సెటిల్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. సీటు మారి ఓడిపోయిన ఆదిమూలపు వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా జరుగుతుందనే ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అధిష్టానం ఆలోచన మారకపోతుందా అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు సురేష్. చూడాలి మరి వచ్చే ఎన్నికల నాటికి సురేష్ ఆశలు ఫలిస్తాయో లేదో.